హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. నానక్రామ్గూడ పరిధిలోని రంగలాల్ చెరువులో సినీ నటుడు మురళీమోహన్ కు చెందిన జైబేరీ సంస్థ నిర్మాణాలకు నోటీసులు జారీ చేశారు అధికారులు. రంగలాల్ చెరువును ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదులు రావడంతో చెరువును పరిశీలించామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. నిర్మాణాలను తొలగించేందుకు జైబేరీ సంస్థ వారం రోజులు గడువు కోరిందని చెప్పారు. వారం తర్వాత ఆక్రమణలు తొలగించకపోతే తామే కూల్చివేస్తామని ప్రకటించారు. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది. భారీ నిర్మాణాలను, బడాబాబుల విల్లాలను సైతం కూల్చివేస్తుంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ మున్సిపాలిటీలో కూల్చివేతలు ప్రారంభించింది. మల్లంపేట కత్వ చెరువులో అక్రమంగా నిర్మించిన విల్లాలను కూల్చివేసింది. మరికొన్ని నిర్మాణాలను పరిశీలించి మార్కింగ్ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. వర్షాలు, వాయుగుండం, తాజా పరిస్థితులపై అధికారులతో చర్చించారు. కాలనీలో ఉన్న వరదను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో వర్ష ప్రభావం కాస్త తగ్గినా వరద మాత్రం వీడటం లేదు. ప్రకాశం బ్యారేజ్ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం సాగుతుంది. బ్యారేజ్ వద్ద ఉన్న వరద జోరు పెరుగుతూనే ఉంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 3,94,430 క్యూసెక్కులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ప్రాజెక్టు 67 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మున్నేరు వరద బాధితులను పరామర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఖమ్మం జిల్లాలో పర్యటించారు. దంశలాపురం కాలనీలో వరద బాధితులతో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం 10,000 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఏపీ, తెలంగాణను కేంద్రం ఆదుకుంటుందన్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా అమెరికాలోని డల్లాస్ చేరుకున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆయనకు భారతీయ ప్రవాసులు, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. డల్లాస్ లో తనకు ఆత్మీయ స్వాగతం లభించినందుకు సంతోషంగా ఉందని రాహుల్ ట్వీట్ చేశారు. 2 దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసే చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ సోమవారం జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నేతృత్వంలో అధికారులు సమావేశమై జీఎస్టీకి సంబంధించి పలు మార్పులు, చేర్పులు చేయనున్నారు. ప్రస్తుతం విధిస్తున్న జీఎస్టీలో కొన్ని అంశాలకు మినహాయింపులు కల్పించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మీటింగ్ ఎజెండా ఏంటనేది అధికారులు వెల్లడించినప్పటికీ పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్లో తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రచారంలో భాగంగా మోదీ పలు సభల్లో పాల్గొననున్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీ కాలంలో ఇప్పటి వరకు వెకేషన్ కోసం 532 రోజులు కేటాయించినట్లు రిపబ్లికన్ నేషనల్ కమిటీ తాజా విశ్లేషణలో తెలిపింది. ఆయన పదవీ కాలంలో ఇది దాదాపు 40% కావడం గమనార్హం. అమెరికాలో నవంబర్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం ఈ నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తన పదవీ కాలంలో తీసుకున్న వెకేషన్ సెలవులపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. చైనాలో యాగి తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంది. తుఫాను ప్రభావంతో దక్షిణ చైనాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. ఈ ఎఫెక్ట్ ఫిలిప్పీన్స్ దేశాలను కూడా తాకింది. చైనాలోని హైనాన్, గ్వాంగ్డాంగ్, గ్వాంజీ, జవాంగ్ స్వయం ప్రతిపత్త ప్రాంతాల్లో 12 లక్షల మంది ప్రజలు తుఫాను కారణంగా ప్రభావితమయ్యారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టెలికాం సేవలకు అంతరాయం ఏర్పడింది. గతంలో ఎన్నడూ చూడని విధంగా తుఫాన్ అక్కడ విధ్వంసం సృష్టించింది.